వెల్కమ్ టు మై ఛానల్. ఇది 3 కట్టల గోంగూరాకు 4-5 టైమ్స్ చక్కగా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. 3 కట్టల గోంగూరకి 11 ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే 15 వేసుకోండి. ఇది వేగాక ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసి కడిగి పెట్టుకున్న గోంగూరాకు కూడా వేసి 10 మినిట్స్ చక్కగా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ముద్దలాగా అయినప్పుడు మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న జార్లోకి ఇది కూడా వేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అంతే, గోంగూర రెడీ అవుతుంది. ఇలా కావాలంటే ఇలా తినొచ్చు, లేదంటే తాలింపు కోసం ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి వేసుకొని తాలింపు మొత్తం ఇందాక పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్గా రెడీ అయిపోతుంది గోంగూర పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.